ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ చైన్ అంతా అదే 90,000. 90,000 అంతంటే కష్టంలే. ఓ 25,000 చైనే రాదా? 25,000కి చైన్లు రావు సార్. హాజీ బోలో. సార్ నేను ఒక ఉంగరం అమ్ముదామని షాప్కి వచ్చాను. ఒక పని చేయండి, ఓ 25,000 నాకు ఇచ్చేయండి. 50,000కి తక్కువగానే ఉంగరం మీకు ఇచ్చేస్తాను. అలాగా? ఏది ఉంగరం ఒకసారి చూపించు బాబు. సరే. ఈ ఉంగరం నువ్వు దొంగతనం చేసావు కదా? నేను దొంగతనం చేయలేదండి. రేయ్, నిజం చెప్పరా? ఈ ఉంగరం నీకు ఎక్కడిదే? చెప్పు. రేయ్, ఇది నా భార్య సావిత్రిదిరా. తన కోసం నేను కొన్న ఉంగరం రా ఇది. చెప్పరా, మర్యాదగా చెప్పు. ఎక్కడ దొంగతనం చేసావు? చెప్పరా, చెప్పు. రేయ్, ఆగరా. అయం ముహూర్త శుభముహూర్తోస్తు. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్తదాన శృణ్వన్నోతిభిస్సేద సాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. నా జీవితంలో నేను కష్టపడి సంపాదించి నా భార్యకి కానుకగా ఇచ్చిన ఒకే ఒక్క ఉంగరం రాది. అదంటే తనకి ప్రాణం. తనిప్పుడు ప్రాణాలతో ఉందో లేదో తెలీదు, కానీ ఇప్పుడైతే నీ ప్రాణం తీస్తానరా. వద్దు, నేను ఆ దొంగతనం చేయలేదు. ఆ ఉంగరం నేను తీయలేదు. నిజం చెప్పు. నేను నిజమే చెప్తున్నాను. నేను దొంగతనం చేయలేదు. మరైతే ఎవరు తీశారో చెప్పు. మా ఇంట్లో దూరి దొంగతనం చేసావంటే ఆ 10 లక్షలు కూడా నువ్వే తీసుంటావు. చెప్పు, లేకపోతే పీక కోసేస్తా. వద్దు, చెప్పిస్తాను. ఆ రోజు నేను దొంగతనం చేయనన్నా గానీ ఆ దేవుడా సరే ఇంట్లో దూరి దొంగతనం చేయమన్నాడు. తీసుకో. పర్వాలేదు సార్. రాయ్, ఆడపిల్ల పెళ్లి కోసం దాచుకున్న సొమ్మును దోచుకుంటే కాస్తైనా పంచాలంటారు, లేకపోతే పాపం అంటుకుంటుంది. తీసుకో. నేను కావాలని చేయలేదండి, అతనే చేయమన్నాడండి. అంటే శ్రీవల్లిని పెళ్లి చేసుకోబోయే దేవరాజు దొంగతనం చేయించాడా? అవునన్నా, నేను కావాలని చేయలేదండి.
మొత్తం. ఏందబ్బోడా మధ్యలోనే లేచెళ్తా ఉండవు? నానమ్మ అది అర్జెంటుగా స్టేషన్కి రమ్మన్నారు. మా పై ఆఫీసర్ వస్తున్నాడంట. ఒక అరగంటలో తిరిగి వచ్చేస్తాను. వెళ్ళొస్తాను. మా ఓడు పోలీసోడు కదా, 24 గంటలు వాళ్ళకి పనే ఉంటది. వాళ్ళ నాన్న మల్లికార్జున్ ఇక్కడికి వచ్చేలోపు ఈ పోలీస్ పవర్ ఏంటో చూపించాలి. ఏదో ఒక కేసులో ఇరికించేసి ఇక్కడికి రాకుండా చేయాలి. నేనే గంగింట్లో 10 లక్షల డబ్బు దొంగతనం చేయించానని అందరికీ తెలిసిపోతే నా క్యారెక్టర్ బయటపడిపోతుంది. అలా జరగకూడదు. అన్నయ్య, నీ చెల్లెలి ఇష్టాన్ని నువ్వు కాదని అన్నావు కదా అన్నయ్య. లేదు. మరి నాకు ఇష్టం లేని ఈ పెళ్లిని నువ్వు ఆపేస్తావు కదన్నయ్య. శివ, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ విషయాలేమీ మాట్లాడలేము. అది కాదన్నయ్య, బలవంతంగా నిశ్చితార్థం చేశారు. నేను బాగా చదువుకొని నీలాగా పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాను. నా లక్ష్యం వేరు. శివ, తర్వాత మాట్లాడదాం. టైం లేదన్నయ్య. పసుపు దంచే కార్యక్రమం కూడా జరుగుతోంది. ఏ క్షణమైనా పెళ్లి అయిపోవచ్చు. నా జీవితం కూడా గౌరీ అక్కలా అయిపోతుంది. నేను వచ్చాక మాట్లాడతాను. అర్జెంట్ పని మీద వెళ్తున్నాను. ప్రామిస్ చేయ అన్నయ్య, ఈ పెళ్లి జరగనివ్వనని నాకు మాట ఇవ్వు. ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్ ఆపేసే. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. ప్లీజ్ అన్నయ్య. అన్నయ్య ప్లీజ్, ఈ పెళ్లి ఆపేసే అన్నయ్య. అన్నయ్య ప్లీజ్. ఏయ్! జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.